మాల్యాల మండలంలో దళిత యువకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండి చికిత్స పొందుతున్న అనిల్ను ఎంఆర్పీఎస్ నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. మాల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన అనిల్ ఓ కురుమ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడనే అక్కసుతో యువతి బంధువులు దారుణంగా దాడి చేశారని బెజ్జంకి అనిల్ తెలిపారు. 4-5 రోజులు పక్కా ప్రణాళికతో ఈ దాడి చేశారని చెప్పారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే సఖీ సెంటర్ కేంద్రంలో ఉన్న యువతిపై దాడి చేయగలిగారని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగా, ఇక చెంచాల నవీన్ మాదిగా, దండు వరలక్ష్మి మాదిగా, కొత్తూరి రాజన్న మాదిగా, అంబేద్కర్ యువజన సంఘ నేత గోష్కి శంకర్ మాదిగా, కనకం అంజిబాబు మాదిగా, దాసరి సంజీవ్ మాదిగా బాధితుల కుటుంబీకులు పాల్గొన్నారు. జైతాల జిల్లా మండ్యాల మండలం లంబడిపల్లె గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను అతన్ని పకడ్బందీగా 4-5 రోజుల పక్కా ప్రణాళికతోని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే గత కొన్ని రోజులుగా అనిల్ అనే యువకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను అతన్ని మల్యాల పోలీస్ స్టేషన్ మరియు జైత్యాల మల్యాల సిఐ గారికి వాళ్ళందరికీ ఇట్లాంటి సంఘటన తెలిసినప్పటికీ కూడా వాళ్ళు పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయిని సఖీ సెంటర్లో ఉంచి అక్కడ సఖీ సెంటర్ కేంద్రంగా అమ్మాయి బంధువులంతా కలిసి ఏకదాటిగా మరణాయుధాలతో దాడి చేయడం వల్ల ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గుడ్ లైఫ్ హాస్పిటల్లో మన మతి స్థితిలో ఉన్నాడు. కావున మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ పైన కులాంతర వివాహం చేసిన దాడి పాల్పడ్డమైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే కాడ నిర్లక్ష్యం చేస్తే దాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే గౌరవశ్రీ మందకృష్ణ మాది గారికి ఈరోజు ఈ విషయాన్ని మందకృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కనుక తక్షణమే జగిత్యాల జిల్లా కానీ కరీంనగర్ పోలీస్ వ్యవస్థ కానీ వెంటనే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.